మోటుపతులు. నేను మీ ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తాను. అందులో గనక మీరు పాస్ అయితే మిమ్మల్ని ఇద్దరిని రిపోర్టర్స్ చేస్తాను. ఓకే? ఓకే సార్. నేను చెప్పిన దానికి ఉల్టాగా చెప్పాలి, అంటే ఆపోజిట్. ఓకే? ఓకే సార్. సరే, కూర్చోండి. కూర్చోండి అంటే దానికి ఆపోజిట్ నుంచోండి అని. అంటే నా ఉద్దేశం కుర్చీ మీద కూర్చోండి అని. అంటే నా ఉద్దేశం కుర్చీ మీద నుంచోండి అని. ఇంకా ఇంటర్వ్యూ మొదలు పెట్టలేదు, నేను చెప్పేది కూర్చోండి అని. ఇప్పుడే ఇంటర్వ్యూ మొదలు పెట్టాను, నేను చెప్పేది నుంచోండి అని. నువ్వు నన్ను పిచ్చివాణ్ణి చేస్తావా ఏంటి? నువ్వు నన్ను పిచ్చివాణ్ణి చెయ్యవా ఏంటి? గెట్ అవుట్, గెట్ అవుట్. కమ్ ఇన్, కమ్ ఇన్. నేను మీకు ఉద్యోగాలు ఇవ్వను. నేను మీకు ఉద్యోగాలు ఇచ్చేశాను. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు మాకెంతో తెలివిగా అర్థమయ్యేలా చెప్పారు. మాకు ఉద్యోగాలు వచ్చేసాయి అని. మోటు ఇక చాలు ఆపు, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. సార్, ఇప్పుడు నన్ను ఏమైనా ప్రశ్నలు అడుక్కోండి. ఇప్పుడు నిన్ను ప్రశ్నలు అడిగే సమయం నాకు లేదు. నా దగ్గర వేరే రిపోర్టర్స్ ఎవరూ లేరు. నేను నిన్ను అపాయింట్ చేసుకోవాల్సిందే. చూస్తుంటే తెలివైన వాళ్ళ ఉన్నావు. రేపు మంత్రి గారికి 2-3 ప్రోగ్రాంలు ఉన్నాయి. నువ్వు వాటిని కవర్ చెయ్యి. మరైతే నేనేం చేయమంటారు? మనం ఈ రోజు నుంచి క్యాట్స్ అండ్ డాగ్స్ మీద ఆర్టికల్స్ రాస్తున్నాం. ప్రస్తుతం స్ట్రీట్ డాగ్స్ చాలా సమస్యల్లో ఉన్నాయి. ఈ రోజు రాత్రంతా నువ్వు ఆ స్ట్రీట్ డాగ్స్ ని కవర్ చేయి. ఈ పనికి మళ్ళిన వాడికి ఈ పని అయితేనే కరెక్ట్ గా ఉంటుంది. వీడి బుర్రకి ఈ పనే ఎక్కువ. థ్యాంక్ యూ సార్. మోటు, ఇంత పెద్ద బ్యాగ్ భుజాన వేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? మన మొట్టమొదటి పని కదా, చాలా బాగా చేయాలనుకుంటున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్. నేను రేపు పొద్దున్నే మంత్రి గారి ప్రోగ్రాం కవర్ చేయాలి. నా ఉద్యోగం డాగ్స్ ని కవర్ చేయటం. నేను ఎంత బాగా కవర్ చేస్తానంటే అది చూసి బాస్ ఖుషి అయిపోవాలి. ఇదిగో పాపం ఒక డాగి ఇల్లు వాకిలి లేకుండా ఇక్కడ నిద్రపోతోంది. పాపం అన్ని సమస్యల్లోనే ఉన్నట్టున్నాయి. ఫ్యామిలీ అంతా చలిలో ఎలా వణుకుతూ పడుకున్నాయో. ఎస్ సార్, ఏమైంది? ఏంటి నువ్వు చేస్తున్న పని? మీరే కదా చెప్పారు రాత్రంతా స్ట్రీట్ డాగ్స్ ని కవర్ చేస్తూ ఉండమని. నేను వాటన్నింటినీ కవర్ చేస్తున్నాను సార్. నిజం చెప్పాలంటే వాటికి నిద్రపోవటం పెద్ద సమస్య అయిపోయింది. వాటి దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను. నా ఉద్దేశం ఇది కాదు. నేను చెప్పింది స్ట్రీట్ డాగ్స్ గురించి స్టోరీ కవర్ చేయమని. ఎక్కడుంది వాటి స్టోరీ? త్వరగా చెప్పండి, నేను వాటిని కూడా కవర్ చేసేస్తాను. ఇంకా నా దగ్గర బోల్డ్ అనే రగ్గులు మిగులున్నాయి సార్. నువ్వు నోరు మూసుకుని ఇంటికి వెళ్ళు. ఇంకే పని చెయ్యక్కర్లేదు, అర్థమైందా? నేను ఇప్పుడే నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను. అంత సులభంగా నన్ను పనిలోంచి తీసేయలేరు. నా పనిలో ఏదైనా లోపం ఉంటే చెప్పండి. నేను డాగ్స్ ని ఎంత మంచి క్వాలిటీ రగ్గులతో కవర్ చేస్తున్నానో తెలుసా మీకు? నేను మీ దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు. ఎంతకంటే ఏం కావాలి మీకు? ఇక చాలు, ఆపు. నువ్వు నా బుర్ర తినకు. నా కళ్ళకు కనిపించకుండా దూరంగా వెళ్ళిపో. వద్దమ్మా, వద్దు వద్దు. బాసు నీ మీద చాలా కోపంగా ఉన్నారు. నిన్ను ఉద్యోగంలోంచి పీకేయకుండా ఆయన నేను చాలా బతిమలాడాల్సి వచ్చింది. ముందు డాగ్స్ ని కవర్ చేయమని చెప్పింది ఆయన, తర్వాత కోపడుతున్నారు. ఎందుకు కవర్ చేస్తామో అడుగుతున్నారు. ఎంత వింత మనిషో. నువ్వా మంత్రి గారి దగ్గరకు రాకు, దూరంగా ఉండు. ఇంకో విషయం, ప్రతి యాంగిల్ నుంచి ఫోటో తీయాలి, గుర్తుంచుకో. ఫ్రంట్ యాంగిల్, టాప్ యాంగిల్, సైడ్ యాంగిల్. అర్థమైందా? బాస్ వస్తే మాత్రం కనపడకుండా దాకు. ఓకే, అర్థమైంది.
నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? టాప్ యాంగిల్ నుంచి మీకు ఫోటోలు తీస్తున్నాను. మేము తెలుగునాడు దినపత్రిక రిపోర్టర్లం సార్. ఈ రోజు మీ ప్రోగ్రామ్ అంతా కవర్ చేసేస్తాం. ఓకే ఓకే ఓకే, కానీ ఇక్కడ శిలా విగ్రహం ఏమైంది? దాన్ని వెనకాల పెట్టాను సార్. టాప్ యాంగిల్ లో ఫోటోలు తీసేశాను కదా, ఇక దాని ప్లేస్ లో దాన్ని పెట్టేస్తాను. రండి సార్, స్టేజ్ మీదకి వచ్చి 4 మాటలు మాట్లాడండి. ఆదరణీయమైన ప్రిన్సిపల్ గారికి ఇంకా సార్ ఇటు చూడండి, ఇటు చూడండి. స్మైల్ ప్లీజ్, స్మైల్. ఆదరణీయమైన ప్రిన్సిపల్ గారికి ఇంకా నా ప్రియమైన స్మైల్ ప్లీజ్, స్మైల్. నేను ఎంతవరకు చెప్పాను? గుర్తొచ్చింది. నా ప్రియమైన పిల్లలారా, ప్రియమైన పిల్లలారా, ఈ రోజు విశేషం స్మైల్. ఇటు చూడండి, ఇటు చూడండి. స్మైల్. నువ్వెక్కడ దొరకావయ్యా బాబు? కంట్రోల్ సార్, కోపం తెచ్చుకోకండి. అసలే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఈ రోజు చాలా గొప్ప సుదినం. ఈ రోజు ఈ స్కూలుని స్థాపించబోతున్న వారు శ్రీ అతని ఐడి ఎవరు? అతనే ఫోటోగ్రాఫర్. అతను ఎక్కడుంటే మనకేంటి, మీరు కానివ్వండి సార్, స్పీచ్ ఇవ్వండి. సరే, ఈ రోజు ఈ స్కూలుని స్థాపించిన వారి శిలా విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం. నాకు సంతోషంగా ఉంది. అది స్మైల్. స్మైల్ ప్లీజ్. నేను ఈ రోజు అన్ని యాంగిల్స్ నుంచి గొప్ప గొప్ప ఫోటోలు తీయించుకుంటాను. స్మైల్ కూడా ఇస్తాను. మీరేం మాట్లాడుతున్నారు సార్? అరే, బుర్రలో ఉందంతా మాయమైపోయింది. నేను ప్రసంగం మొదలు పెట్టేటప్పటికి ఏదో రకంగా డిస్టర్బ్ చేస్తున్నాడు. వాడి మీద నాకు విరక్తిగా ఉంది. కోపం కంట్రోల్ చేసుకోండి సార్, కంట్రోల్ చేసుకోండి. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. సరే, నేను ఈ రోజు చెప్పబోయేది ఏమిటి అంటే, ఈ శుభదిన సందర్భంగా మోటు ఏమిటి నువ్వు చేస్తున్న పని? కిందకు దిగు. వేరు వేరు యాంగిల్స్ నుంచి ఫోటోలు తీస్తున్నాను. కాపాడండి, కాపాడండి, కాపాడండి. మంత్రి గారు, మీరిక్కడికి ఆ బోన్లో ఉండే డాగ్స్ కి ఆహారం పెట్టే పని మీద వచ్చారు. అసలు ఈ పని చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఈ రోజు వీధి కుక్కలు చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. ఉండడానికి వాటి కాస్తంత చోటు కూడా లేదు. తిండి తిప్పులు పెట్టేవాళ్లే లేరు. అవునా? నువ్వా? కాపాడండి, 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 కాపాడండి. ఈ రోజు నేను చెప్పేది ఏమిటి అంటే, పైకి లేచి చెప్పండి సార్, పైకి లేవండి. సార్, మీరు వీధి కుక్కలంటికి భోజనం పెడుతున్నట్టు ఒకే ఒక్క ఫోజ్ ఇవ్వండి, ఫోటో తీస్తాను. ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ మంత్రి గారు. ప్రజల సింపతి గెలుచుకోవడానికి మంచి అవకాశం సార్. పదండి, ప్రెస్ వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని కవర్ చేస్తున్నారు. ఇప్పుడు వాడికి తిండి పెడుతున్నట్టు ఫోజ్ ఇవ్వండి, నేను అదిరిపోయేలాగా ఫోటో తీస్తాను. కాపాడండి, ఈ కుక్కలు బాధించిన రక్షించండి. కాపాడండి, కాపాడండి. గారు, స్మైల్ 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 ప్లీజ్. ఇటువైపు ఇటువైపు స్మైల్. చెప్పేది వినపడటం లేదా? స్మైల్. కుక్కలు కరుగుతూ ఉంటే నవ్వెక్కడి నుంచి వస్తుందయ్యా? బయటికి రాని, నీ సంగతి చెప్తాను. నిన్ను వదిలిపెట్టను. కాపాడండి, 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 కాపాడండి. మిమ్మల్ని మిమ్మల్ని వదిలిపెట్టను. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి.